తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతాంగమయా ఓం శాంతి శాంతి అందరూ చెప్పలు కొట్టండి. చూసుకుంటే ఎట్లా గట్టిగా చెప్పట్లు కొట్టాలి. అబ్రహం మాస్టర్ మరి ఈరోజు బిషప్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు మిత్రులు బడేటి సంటి గారు, గౌరవ మేయర్ గారు షేక్ నూర్జాన్ పెరుబాబు గారు, మరి వేదికపై ఉన్నటువంటి దైవజనులు ఫాదర్స్, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారి సోదరి నిర్మలా గారు, మరి వేదికపై ఉన్నటువంటి డాక్టర్ గారు, తుర్కే ప్రసాద్ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, సోదరులు బొద్దాని శ్రీనివాస్ గారికి, జోషి గారికి, అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఇతర ఆసనలైనటువంటి మరి విశ్వాసాలు కానివ్వండి అందరికీ కూడా సెమీ క్రిస్మస్ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి బిషప్ గారు వచ్చిన దగ్గర నుండి కూడా అనేక సేవా కార్యక్రమాలు ఏదైతే సాంఘిక సంక్షేమ సోషల్ సొసైటీ ద్వారా మరి డైరెక్టర్ గారు అయినటువంటి ఇమానుయల్ గారు మరి యొక్క ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ యొక్క సంస్థ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, ఏదైనా బ్లడ్ సమయంలో ప్రమాదాలు సంభవించినప్పుడు మరి అనేకులకి గృహ నిర్మాణాలు కానీ వారి యొక్క స్థానికంగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు వ్యాపారం చేసుకుని ఏదైనా గొర్రెల పెంపకం కానీ మేకలు కానీ లేకపోతే ఇతర చిన్న చిన్న వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకునే దిశగా మరి యొక్క సంస్థ నుంచి మరి చాలా లాంగ్ టైం నుంచి కూడా ఈ యొక్క సర్వీస్ అనేది అందిస్తున్నారు. మరి పీఠాధిపతిగా జయరావు గారు వచ్చిన దగ్గర నుండి చాలా మంచి కార్యక్రమాలని రూపొందిస్తూ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ సమీకరించి మరి పొలిటికల్ లీడర్స్ని కానీ అందరిని కూడా పిలిచి ప్రతి సంవత్సరం కూడా ఒక కార్యక్రమాన్ని అందరూ సమానంగా ఆలోచనలు పంచుకోవాలి, సమాజానికి మంచి ఆలోచనలు ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో మరి బిషప్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కంటిన్యూస్గా కొనసాగుతోంది. మేమందరం కూడా చాలా హ్యాపీగా, ఎందుకంటే మరి యొక్క ఈ గ్రౌండ్లోకి ప్రతి సంవత్సరం మేము రావటం, మరి వారి యొక్క ఆతిథ్యాన్ని, వారి యొక్క సూచనల్ని, వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా డిసెంబర్ మాసం అంతా కూడా జనవరి మాసం కూడా జరుపుకునేటువంటి సందర్భంలో ఈ యొక్క సోషల్ సర్వీస్ సెంటర్ నుంచి దాదాపు మరి ఒక 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలని నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే గతంలో అంటే ఇతర సంస్థల నుంచి ఫారెన్ నుంచి ఫండ్స్ వచ్చి
మంచి విధానాలతో మంచి ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా అందరం కూడా ఉండాలి. మరి అదేవిధంగా మా శాసనసభ్యులు మా మేయర్ గారు మంచి పరిపాలన చేయడానికి మరి మంచి ఆలోచనని మంచి మనసుని మంచి సమర్థతని శక్తిని ప్రభు యేసుక్రీస్తు వారికి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మన ఏలూరు నియోజకవర్గమే ఒక మోడల్గా ఉండాలని చెప్పేసి అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాము.